నా దేవుని పిల్లలారా, ఆశీర్వాదాలు కావాలి అంటే, మీరు కావలసినదంతేను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే, ఎంత శ్రమ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, దేవుని వైపు చూస్తూ నడుస్తున్న మీ కొరకు ఈ యొక్క మాటలు చెప్పబడినవి. ఏంటో తెలుసా? నీ హృదయం గాయపడిందా? నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నిన్ను చూసేవారు లేరా? నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. ఎంత చింత ఉన్నా నీ చింత యావత్తునంత దేవుని మీద వేయమని అన్నాడు. బాగా గుర్తు చేసుకోండి బిడ్డ. ఒకటి చెప్తున్నాను, ప్రారంభాన్ని మర్చిపోకూడదు. ప్రారంభం ఏంటి? మనం దేవునితో నడుస్తున్న విధానం ఏంటి? మొదటి నుంచి మనం ఉన్నటువంటి దేవునికి మనకు కలిగినటువంటి సంబంధం ఏంటి? ఇది బాగా గుర్తు చేసుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట అయితే చెప్తాను. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా కూడా, ఎలాంటి బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నా, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను మరణిస్తాను, ఇంకా బ్రతకలేను అనే సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసమే ఈ వాక్యం. చూడండి ప్రియులారా, నేను చెప్పదలుచుకుంది ఒకటే. మనిషి జీవితంలో ఒక్కటేసారి వస్తుంది. ఆ జీవితాన్ని ఏం చేస్తున్నావు? దేవుడిచ్చింది ఒకటి. ఈ యొక్క జీవితం, మానవ జన్మ జీవితం ఒకటి. ఈ జీవితంలో దేవుడు మనకు మానవ స్వరూపాన్ని ఇచ్చాడు. ఆ స్వరూపంతో మనం ఏం చేస్తున్నాం? ఈ అందమైన శరీరంతో ఏం చేస్తున్నాం? ఈ అందమైన మొహంతో, ఈ అందమైన కళ్ళతో, ఈ అందమైన చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం అనేదే మన ఆలోచన ఉండాలి. నిజం చెప్తున్నాను, ఈ విధంగా మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక పవిత్రమైనటువంటిదని మనకు అందరికీ తెలుసు. శుద్ధం, అపవిత్రత లేనటువంటిది అనేది దీని యొక్క భావం. ఈ గ్రంథానికి మొత్తానికి మూలకర్త అయినటువంటిది ఎవరు? ఇదంతా రాయించింది ఎవరు? ఇదంతా ఎవరితో ఎవరు మాట్లాడితే ఇది రాయడం జరిగింది? మనకు అర్థమయ్యేలా ఈ భూలోకంలో ఈ గ్రంథం ఉండటం మన అదృష్టం కాదా? బాగా గమనించండి ప్రియులారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత బాధలో ఉన్నా, ఎంత విరక్తి పుట్టినా, చనిపోవాలంటే బాధలో ఉన్నా, బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే. పరిశుద్ధత, పవిత్రత అనేది మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివారి నుండి అనేక నిందలు, అవమానాలు అనేకం వస్తుంటాయి. అబద్ధాలు పెడుతుంటారు. తప్పుడు బోధలు, తప్పుడు సమాచారాన్ని మనపై చెప్పి, మనకు కావలసిన, మనం మంచిగా నీతిగా నిజాయితీగా ఉన్న మనపైన అభాండాలు, అబద్ధాలు, ఇలాంటి ఘోరమైనటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు అని బైబిల్ వాక్యమే సెలవిస్తోంది. చూడు, మనం ఏ సిచ్యువేషన్ నుండి ఎక్కడికి వెళ్తున్నాం, ఎలాంటి ప్రారంభించాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వలను ప్రభు అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంతో ఇష్టంగా తన యొక్క శ్రద్ధ పెట్టి ఎన్నో చేశాడు. ఆకాశ నక్షత్రాలను, సూర్యచంద్రులను, సముద్రములను, దానిలో ఉన్న జీవరాశులను, చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వర్షమును కురిపించడం, నీల మట్టితో నరుని నిర్మించటం, మంచి చెడులను ఎరుగు వృక్ష ఫలములను ఇవ్వటం, ఇవన్నీ మనకు చూస్తుంటే ఈ యొక్క ఆదికాండం చదువుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు మనని ఏ విధంగా నిర్మించాడో చూడండి. దేవుడు మనని ఏ విధంగా చేయాలనుకున్నాడో చూద్దామా? దేవుని యొక్క మనసు ఏంటి? దేవుని యొక్క ఇష్టం ఏంటి? ఆయన వైపు చూడటం ఎందుకు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. వారు, చూసావా ఏమన్నాడు? దేవుడు
మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి, దేవుని స్వరూపమందు, దేవుని స్వరూపము తన యొక్క స్వయంగా ఉన్నటువంటి రూపాన్ని దేవుడు నరుని తన స్వరూపమందులోనే నరుని సృజించాడంట. తన స్వరూపం ఎలాంటిది? ఒక అందమైనటువంటి స్వరూపం. తనలాగానే సేమ్ ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా నిర్మించుకున్నాడు. తన స్వరూపం చొప్పున నరుని నిర్మించెను, నరుని సృజించెను. అద్దం ముందడ పోయి నిలబడు. నీ కళ్ళు ఎవరి? ఇంత అందమైన కళ్ళు ఎవరిచ్చారు? ఇంత అందమైన హెయిర్ ఎవరిచ్చారు? తల వెంట్రుకలు ఎవరిచ్చారు? ఇంత అందమైన చేతులు, మృదువైన హస్తాలు, ఈ చేతు వేళ్ళు, ఇలాంటివన్నీ ఎవరు నిర్మించారు? దేవుడు కాదా? దేవుడే కదా. నిన్ను ప్రేమించిన వాడు దేవుడు ఉన్నాడు కదా. ఏకాకివని ఎందుకు ఫీల్ అవుతున్నావు? అస్సలు కావద్దు. ఎందుకో తెలుసా? నీ బాధలు వ్యక్తం చేస్తున్నటువంటి, చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇది గుర్తు చేయవలసింది ఒకటి. నీ దేవుని వైపు చూడు. అతని స్వరూపం ఎందుకు ఇచ్చాడు? ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? అతని వైపు మనం పైన ఏ భారం వేస్తున్నాడు అది గ్రహించుకో. లోకాసర వైపు తిరిగావా? నిన్ను లోకంలోనికి తీసుకెళ్ళేది ఎవరో తెలుసా? సాతాను, దురాత్మ. ఇవన్నిటి ఏం చేస్తుంది? మనపై ప్రేరేపింపజేస్తుంది. ఇంకా ఎలా దొరుకుతుంది? ఎవరిని మృంగుదనా అని నోరు తెరిచి చూస్తూ ఉంటాడు. మృంగటమే వాని పని. ఎక్కడైతే చిక్కుల పడతాడో అత్యాశ చూపి, నేత్రాశ చూపి, ఇట్లాంటివి ఏవైనా కావచ్చు, కామం, లోభం, ఏదైనా కావచ్చు, ప్రతి దానికి మత్సరం, ఇలాంటి అన్నిటికీ కూడా నిజంగా చెప్తున్నా, మనల్ని ఆశ చూపించి అన్నీ చేసేది కేవలం సాతాను గాడే. దేవుని ఆత్మ అయితే అలా చెయ్యదండి. దేవుని ఆత్మ ఏమనో తెలుసా? ప్రేమించమంటుంది, ప్రేమింపబడమంటుంది, మంచిని మాత్రమే స్వీకరించమంటుంది. ఒక నార్మల్గా చెప్తున్నాను, ఒక కథ చెప్పినప్పుడు అందులో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించాలి, చెడుని స్వీకరించకూడదు. మంచిని స్వీకరిస్తున్నాము అంటే మనం మంచి వైపు వెళ్ళడానికి, చెడుని స్వీకరిస్తున్నాము, చెడుని మాత్రమే గ్రహిస్తున్నాము అంటే మన దారి అంతా చెడు వైపే వెళ్తుంది. ఎంత ప్రేమగా చేశాడు చూడండి. దేవుడు తన స్వరూపమందు నరును సృజించను. ఎంత అద్భుతం అండి. మీ రూపం, మీ అందం, మీ యొక్క మనస్సు, దేవుడు ప్రతి ఒక్క దానిని మీకు ఇచ్చాడంటే ఎంత అదృష్టవంతులండి మీరు. అందుకే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మీకు ఇచ్చినందుకే నేను దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను కూడా ఇంత అందంగా సృజించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, దేవుని వైపు మనం నడవాలి. ఆనాడు స్త్రీని కానీ పురుషుని కానీ సృజించాడు. సృజించిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? ఊరికే ఉన్నాడా? ఏం చెప్పాడు? దేవుడును వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పింది. సృజించగానే అయిపోయిందండి? లేదు. దాని తర్వాత ఎంతో ఆశీర్వాదం ఉంది. ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఏం తెలియనటువంటి మనకి, ఏమి భూమిపైన అసలు ఏం తెలియనట్టు మన కోసం తన స్వరూపాన్ని ఇచ్చి
ఇష్టానుసారమైన తన ఇష్టంగా ఎంతో మిక్కిలి ప్రేమతో నరుని సృజించి శ్రీనిగాను చేసి వారిని ఆశీర్వదించడం ఎంత బాగా ఆశీర్వదించాడు చూడండి. ఎట్లనగా మీరు ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. అన్నిటిని లోపరుచుకోవాలి. మనము ఫలించాలి, దానిలో అభివృద్ధి పొందాలి, ఒక మంచి దానిలో ఫలించాలి, ఒక మంచిని దాంట్లో అభివృద్ధి పొందాలి, ఒక మంచి దానిలో విస్తరింపజేయాలి, భూమిని నిండించాలి, ఒక మంచి దాన్ని లోపరుచుకొనుడి. మంచి దానిని మనం ఉండాలి, ఒక మంచి దాని అందే ఈ భూలోకంలో ఉన్న వాటంతటిని మనం లోబర్చుకోవాలి. ఈ సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మీరు ఏలమని నువ్వు ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ఒక రాజువు, ఒక రాణివి. ఎంత అద్భుతంగా రాయించాడు చూసావా. నేను ఇక్కడ ఆదాము అవ్వలను సృజించాడు అంటే ఈ భూమినే ఏలమన్నాడు అంటే నువ్వు దాసిగా ఉండమన్నా? లేదే, నువ్వు ఒక రాణిలా, ఒక రాజులా ఉండాలి, భూమిని ఏలండి, మీరు మంచి వైపే నడవండి అని చెప్పాడు. ఇంత మంచి ఆశీర్వాదం చూసారా. దీని వెనుక ఎంతో మర్మం ఉంది. ఇదంతా మీరు గ్రహించి ముందుకు వెళ్ళాలని నా యొక్క విన్నపాలు. ఇంతేకాదు, దేవుడు ఆదామవ్వలను సృజించిన తర్వాత మంచి చెడులను ఇచ్చు చెట్టు వృక్షఫలములను గురించి కూడా ఉంది. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు వృక్షఫలములను తినకూడదని ఆజ్ఞాపించాడు. కానీ ఏం చేశారు అక్కడ? ఆజ్ఞాపించారా? ఆజ్ఞాపించింది విన్నారా? ఆజ్ఞాపించింది నమ్మకంగా దేవుని వైపు ఉన్నారా? దేవుడు ఇంత చేశాడు, తన కోసమని మర్చిపోయారు. మన కోసమని మర్చిపోయి ఉండకూడదు. తన కోసమని అసలు మర్చిపోయింది. ఎందుకు ఇది చెప్పాడు? దురాశన. ఆ చెట్టు వైపు చూసినప్పుడే చూడండి ఎంత అందమైందో ఆ పండు. చూడంట కనులకు రమ్యమైనది. ఎంత చక్కగా బోధిస్తున్నాడు. రమ్యమైనది, కన్నులకు చాలా రమ్యంగా కనిపించిందంటండి. తెలుసా ఎంత రమ్యంగా అంటే చూడటానికి నేత్రాశ కలిగింది ఆదాంకి. ఆ నేత్రాశ వల్ల ఆ ఫలములను తినడానికి ముందుకు వెళ్ళింది, తెంపిందంట. ఆ వృక్ష ఆహారం మంచిదియు. ఆ స్త్రీ ఏం చేసింది? ఆ వృక్షం వైపు చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుందంట? ఆహారం మంచిదియు, కనులకు అందమైనదియు. చూసావా ఎంత అందంగా కనిపిస్తుంది? దేవుడు ఆజ్ఞాపించాడు, ఇది చెయ్యనేకూడదు అని చెప్పినప్పుడు దాని వంక చూస్తున్నాం. అది ఎంత అందమైనదిగా కనిపిస్తుంది. వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు, వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు. చూసావా, అందమైనదట, వివేకాన్ని ఇస్తుందట. రమ్యమైనది అంటే ఎంత అందంగా, ఎంత స్పష్టంగా, కనులకు చాలా ఇంపైనదిగా కనిపించింది. ఆమె దాని ఫలములలోని కొన్ని తీసుకొని తిని, ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చింది. అతడు కూడా తినను. దేవుడు ఏం చెప్పాడు? వీరేం చేశారు? వీళ్ళే మనకు మాదిరి కాదా? మనం ఏం చేయాలి? దేవుని వైపు ప్రజలను నడిపించాలి. దేవుని వైపు మన తోటి వారిని, మన సహోదరులను నడిపించాలి. ఇది కదా మనం చేసేది. మనకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి,
ఇవన్నీ నువ్వు దిగమింగి ఫలంగా సాధనంగా వాడాలంటే నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోకు, నువ్వు దేవుని స్వరూపమని మర్చిపోకు. అంతే. ఇది బాగా గుర్తు చేసుకొని మీరు మాత్రం సరైన మార్గంలో నడవాలనేదే నా ఆలోచన. ఎంతసేపు ఇదే చెప్తున్నాను. మీరు దేవుని స్వరూపం కలిగినటువంటి బిడ్డలు కనుక ఒక్కరు కూడా ఎంత బాధతో ఉన్నా మీరు శ్రద్ధగా ఆ బాధల నుండి బయటికి రావాలని కోరుకుంటూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రేర్ చేశాం. పరలోకమందున్నటువంటి నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించేవాడవు ప్రభా. నీ ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి పిల్లలంగా మేము ఉండుటకు నీ సహాయం దయచేయండి. అలనాడు ఆదాము అవ్వలను ప్రభా, నీ స్వరూపం చొప్పున ఆదామును నిర్మించావు. అతని ప్రక్కటెముకలలో నుండి ప్రభా శ్రీనిగా చేసి అతని యొద్దకు తీసుకొచ్చావు తండ్రి, నీకు వందనాలు. ఒక వివాహం జరిగించావు ప్రభా. అయా, నీకు వందనాలు. ఫలించమన్నారు, పిల్లలను కలమన్నావు ప్రభా, అభివృద్ధిపరచమన్నాడు ప్రభా. మీరు ఆశీర్వదించిన విధానం ప్రభు అద్భుతం, ఆశ్చర్యమైనది తండ్రి, నీకు వందనాలు. భూమిని నిండించమన్నావు ప్రభా, నీకు వందనాలు. ఈ భూమినే ఏలమని సెలవిచ్చావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ప్రతి బిడ్డ ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అతని మనసులో ఉన్న ప్రతి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయమని అడుగుతుంటున్నాం. తండ్రి అనే దేవానికి సహాయం దయచేయండి. తండ్రి అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలయ్యా. మా దేవుడు, మా రాజు ప్రభా, నీకు వందనాలయ్యా. మీరు మా ఆశ్రయ దుర్గానివి ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నిన్ను ఆశ్రయించిన వారంగా మేము ఉన్నాము ప్రభా. మీరు మాత్రమే మాకు ఆశ్రయ దుర్గం ప్రభా. నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఎంతమంది వేదనల చేత, బాధల చేత భరిస్తుంటూ ఉంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నీ హస్తమును చాపండి, నీ యొక్క హస్తమును చాపండి ప్రభా. ప్రతి దానిలో నుండి విడుదల దాయిచ్చేయండి ప్రభా. నువ్వేమిటికి ప్రభా మమ్మల్ని ఈ మనుష్య స్వరూపాన్ని ఇచ్చాడు ప్రభా, మనిషి గ్రహించుటకు నువ్వు సహాయం దాయిచ్చేయమని అడుగుతుంటున్నాం నాయన. నువ్వు జ్ఞాని ప్రభా, నీకు వందనాలు తండ్రి అనే దేవ. ఆ జ్ఞానం మాకు ప్రసాదింపచేయండి. సాతాను మృంగుటకు చూస్తుంది ప్రభా, ఆ వాటి కూరలను విరిచేయండి ప్రభా, నీకు వందనాలు. మేము అలాంటి బారిన పడకుండా ప్రతి బిడ్డను మీరు రక్షించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చే మాటలు నేర్పుటకు నాకును సహాయం దయచేయండి ప్రభా. ఎంతోమంది బిడ్డలకు ఓదార్పును దయచేయమని ప్రభా, ఈ యొక్క దానిలో ప్రభా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి దేవ, ఇదిగో తండ్రి అయిన దేవ, యేసు క్రీస్తు నామం పేరట, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామం పేరట, యేసు క్రీస్తు నామం పేరట కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.